మన హీరో గోపిచంద్ నటించిన ఇష్టం టీజర్ మన ముందుకు వచ్చింది. ముందుగా ఈ టీజర్ విశేషాల గురించి మీకు తెలియజేసే ముందు మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అయితే హీరో గోపిచంద్ లేటెస్ట్ మూవీ ఇష్టం టీజరు. ఇష్టం మూవీ డైరెక్టర్ ఎవరో మన అందరూ తెలుసు, శ్రీనువైట్ల డైరెక్టరు. ఎంత బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాడో మనకి తెలుసు అనమాట. చాలా లాంగ్ గ్యాప్లో 2018లో రిలీజ్ అయింది ఈ సినిమా. 2018లో శ్రీనువైట్ల నటించిన సినిమా మన ముందుకు వచ్చిందన్నమాట. అది రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మన ముందుకు వచ్చిందన్నమాట. అది చాలా డిజాస్టర్ మూవీగా మన శ్రీనువైట్ల కెరీర్లో నిలిచిపోయింది. అయితే దానికంటే ముందు మనకి శ్రీనువైట్ల డైరెక్షన్ చేసిన మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ మనకు తెలుసు. అది మీకు తెలియజేస్తున్నమాట. డి, వెంకీ, తర్వాత దూకుడు, ఇలాంటి సినిమాలు మన ముందుకు వచ్చినమాట. అవి ఎంత బ్లాక్ బస్టర్ అయినాయో మన అందరూ తెలుసు. అదే కోవత నాకు తెలిసి ఈ టీజర్ వచ్చేసి 2 నిమిషాల 8 సెకండ్స్తో మనకి టీజర్ గోపిచంద్ మూవీ నటించిన ఇష్టం టీజర్ మన ముందుకు వచ్చింది. అయితే టీజర్ విషయాల గురించి అయితే నాకు సినిమా టీజర్ చూస్తున్నంతసేపు ఎలా అనిపించిందంటే, దాదాపు శ్రీనువైట్ల కామెడీ మార్క్ అనేది మళ్ళీ ఈ మూవీలో చూడబోతున్నాను అనమాట. ఇది వెంకీ, రవితేజ మూవీ నటించిన వెంకీ సినిమాలో మనకి ట్రైన్ సీన్ ఎలా ట్రైన్ సీన్లో ఎలా కామెడీ ఉందో మన అందరూ తెలుసు. అది చాలా హిట్ మూవీ. నాకు తెలిసి అదే కోవలో ఈ సినిమాని ఎంచుకుంటున్నాను అనిపిస్తుంది. ట్రైన్ సీన్ కూడా మనకి ఈ టీజర్లో చూపించాడు అనమాట. దాదాపు ఈ సినిమా షూటింగ్ వచ్చేసి మనకి ఇటలీలో 90% ఇటలీలో ఫినిష్ చేశాడు శ్రీనువైట్ల. అసలు సినిమా తీస్తున్న సంగతి కూడా శ్రీనువైట్ల ఏడా రివీల్ చేయలేదు, చాలా గోప్యంగా ఉంచాడు. గమనిస్తే దాదాపు కామెడీ యాక్టర్లు అందరూ దిగిపోయారు అన్నమాట. వెన్నెల కిషోరు, తర్వాత జబర్దస్త్ శకలక శంకరు, తర్వాత ప్రగతి నరేష్, మొత్తానికి చాలా మంది కామెడీ యాక్టర్లు ఉన్నారన్నమాట. కామెడీగా ఉండబోతుంది ఈ సినిమా. నాకు తెలిసి కామెడీగా ఉంటుంది. కాకపోతే స్టోరీ అనేది డైరెక్టర్ ఏడా రివీల్ చేయలేదు. స్టోరీ చూస్తే ఏడా రివీల్ చేయలేదు. కాకపోతే తండ్రి ప్రేమ అనేది ఉండబోతుందని సెంటిమెంట్ అనేది తెలుస్తుంది. కాకపోతే ఈ టీజర్లో వచ్చేసి తండ్రి ఎవరు అనేది గోపిచంద్గా తండ్రి ఎవరు నటించాడు అనేది మనకి టీజర్లో చూపించలేదు. అది చాలా సీక్రెట్గా ఉంచాడు శ్రీనువైట్ల. మరి మ్యూజిక్ వచ్చేసి అంత బీజియం ఏం అనిపించలేదు. టీజర్లో ఏం బీజియం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి చైతన్య భరద్వాజ్ కొత్త మ్యూజిక్ డైరెక్టరు. మరి అంత బీజియం ఏమీ లేదనమాట. ఈ టీజర్ గమనిస్తే తెలుస్తుంది అనమాట. మరి హీరోయిన్ కావ్య తాపరు చాలా రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ ఉండొచ్చు అని సినిమాలో తెలుస్తుంది. సినిమాలో ట్రైన్ సీన్ ఎలా ఉండబోతుందో అనేది ఈ సినిమాలో కూడా ట్రైన్ సీన్ అనేది అలా కామెడీ పండిస్తుందా లేదో చూడాలన్నమాట. అలా ఉంది అనమాట. దాదాపు కామెడీ మార్కి మళ్ళీ శ్రీనువైట్ల చాలా లాంగ్ గ్యాప్లో 2018లో నటించిన సినిమా తీసిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్లో శ్రీనువైట్ల అనేది మళ్ళీ కంబ్యాక్ చేస్తాడో లేదో అని చూడాలి. ట్రైలర్ అయితే నాకు అంత ఏదోవరకు పాత సినిమాలు శ్రీనువైట్ల ఎలా ఉన్నాయో అలానే అనిపిస్తుంది. దాదాపు దూకుడు కానీ, తర్వాత డి కానీ ఇలాంటి కామెడీ ట్రాక్ అనేది మళ్ళీ వెంకీ కానీ కామెడీ ట్రాక్ నాకు గుర్తొచ్చింది అనమాట. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. టీజర్ ఫైట్స్ కూడా అంతగా ఉండబోవచ్చు అనిపిస్తుంది. ఏదో 1-2 అంటే గోపిచంద్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి కాబట్టి 1-4 ఫైట్స్ పెట్టి ఉండొచ్చు సినిమాలో. మరి స్టోరీ అనేది యాడ్ చేస్తే చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ఎందుకంటే శ్రీనువైట్ల అంతకుముందు కామెడీ సినిమాలు ఎలా ఉన్నాయో అలానే అనిపించింది. మరి చూడాలి. కామెడీ యాక్టర్లు అయితే ఈ సినిమాలో కొదువు లేదు. నాకు తెలిసి కామెడీ అనేది ఉంటుంది. మరి కామెడీగా నెట్టుకు వస్తుందో. దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసి తెలుగు ప్రేక్షకులు కామెడీ ఒకటే ఉంటే సరిపోదు, స్టోరీ ఉండాలి. మరి రీసెంట్గా రిలీజ్ అయిన పిక్చర్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట. స్టోరీ ఉంటేనే ఆ సినిమా నెట్టుకు వస్తుంది. తర్వాత సాంగ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మరి నెట్కి వస్తుంది అనిపిస్తుంది. ఆ సాంగ్స్ ఆడ ఈ సినిమా నుంచి రివీల్ చేయలేదు. మరి ఈ సినిమా వచ్చేసి అక్టోబర్ 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. దసరా కానుక అక్టోబర్ 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. మరి చూడాలి. మరి గోపిచంద్ నటించిన ఇష్టం టీచరు. మరి గోపిచంద్ మళ్ళీ కంబ్యాక్ వస్తాడా లేదా శ్రీనువైట్ల కూడా కంబ్యాక్ వస్తాడా అనేది చూడాలి. మ్యూజిక్ అయితే సినిమాలో బీజియం అయితే ఏం అనిపించలేదు. మరి నాకైతే సినిమా అయితే టీజర్ చూస్తే కొద్దిగా అంత డిసప్పాయింట్గా అనిపించింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.